హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి వెంకట అఫీషియల్. ఈ రోజు మనం వచ్చేసి మరో టెంపుల్ కి వచ్చేసామండి. అది వచ్చేసి కాళీమాత టెంపుల్ అండి. ఈ కాళీమాత టెంపుల్ వచ్చేసి మనకి శంషాబాద్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్. టెంపుల్ చాలా అద్భుతంగా ఉందండి. చూడ్డానికి 2 కళ్ళు చాలవు, అంత అద్భుతంగా ఉంది. ఈ టెంపుల్ వచ్చేసి మనకి కోల్కతాలో కాళీమాత టెంపుల్ ఎలా ఉందో అలాగే ఉందండి ఇక్కడ కూడా. ఇది మనకి శంషాబాద్ కి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ హైదరాబాద్ కి చాలా దగ్గర అవుతుందండి. సో మనం దసరాకు వచ్చేసి కోల్కతా వెళ్ళి కాళీమాత దర్శనం చేసుకోవడం అంటే చాలా డిస్టెన్స్ కదా, కొంచెం డిఫికల్ట్ అవుతే మన హైదరాబాద్ లో శంషాబాద్ లో ఉన్న ఈ టెంపుల్ కి వచ్చి దర్శనం చేసుకోవచ్చండి. అంత బాగా ఉంది టెంపుల్. మనకి రెగ్యులర్ గా ఉండే టెంపుల్స్ లో ఆర్కిటెక్చర్ లా కాకుండా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. చూస్తున్నారు కదా మీరు బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ ఆర్కిటెక్చర్ డిఫరెంట్ గా ఉందండి. చాలా అద్భుతంగా ఉందండి టెంపుల్. మనకి టెంపుల్ లో పెద్దది ఉంది కదండి గోపురం, అది వచ్చేసి కాళీమాత టెంపుల్. కాళీమాత టెంపుల్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ టూ టెంపుల్స్ ఉన్నాయి. రైట్ సైడ్ వచ్చేసి మనకి శివుడు వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వినాయకుడు శ్రీకృష్ణుని టెంపుల్స్ ఉన్నాయండి. మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి లోపలికి రాగానే ఇలాంటి ఒక బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందండి. సో మనం టెంపుల్లోకి ఎంటర్ అవుతూనే రైట్ సైడ్ మనకి 2 టెంపుల్స్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి ఇక్కడ గణేష్ టెంపుల్, ఇక్కడ వచ్చేసి రాధాకృష్ణ స్వామి టెంపుల్స్ ఉన్నాయి. ముందరికి వెళ్తే కాళీమాత టెంపుల్ ఉంది. ఓకే, లెట్స్ గో. ఇదే అండి కాళీమాత టెంపుల్. టెంపుల్ లోపలికి వెళ్దాం రండి. కమ్ ఆన్. చాలా మందికి తెలియదండి టెంపుల్ కాళీమాత టెంపుల్ ఇక్కడ ఉందని. దట్టు మనకి హైదరాబాద్ కి ఇంత షార్ట్ డిస్టెన్స్ లో ఉందని కూడా తెలీదు. ఇది శంషాబాద్ కి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది మనకి. మనం కాళీమాత దర్శనం చేసుకొని కొంచెం ముందుకు వస్తూనే మనకి ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. ఒక టెంపుల్లో వచ్చేసి శివుడు టెంపుల్ అండి, ఇంకొకటి వచ్చేసి మనకి వెంకటేశ్వర స్వామి టెంపుల్. మనకి ఈ కాళీమాత టెంపుల్ లోనే బోలా శంకర్ మూవీ ఉంది కదండి, రీసెంట్ గా వచ్చింది. ఆ బోలా శంకర్ మూవీలో కొంచెం పార్ట్ ఈ టెంపుల్ లో షూట్ చేశారంట.
ప్రాంగణంలోనే మనకి ఇలా శివుడు, పార్వతీదేవి మరియు వినాయకుడి విగ్రహాలు ఉన్నాయండి. మనకి టెంపుల్ వాల్స్ పైన మన హిస్టరీని ఇలా పెయింటింగ్స్ ఫామ్ లో డిపిక్ట్ చేశారు. టెంపుల్ చుట్టూ మనకి ఇవంతా ఉన్నాయండి. టెంపుల్ ముందర అక్కడ ఉంది కదండి, అక్కడ చాలా ఖాళీ ప్లేస్ ఉందండి. అంటే దర్శనం చేసుకొచ్చి అక్కడ కూర్చోడానికి ఉన్నట్టు ఉంది. చాలా మంది అక్కడ కూర్చొని ఉన్నారు మేము వచ్చిన రోజైతే. మనకి టెంపుల్లో పార్కింగ్ ఫెసిలిటీ బాగా ప్రొవైడ్ చేశారు. చాలా స్పేషియస్గా ఉంది. పార్కింగ్ టికెట్ వచ్చేసి కాస్ట్ అరౌండ్ 50 రూపీస్. టెంపుల్ అయితే చాలా బాగుందండి, అసలు సూపర్ అన్నమాట. చాలా బాగుంది ఆర్కిటెక్చర్ కానీ, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఇట్ ఈస్ పర్ఫెక్ట్ వీకెండ్ డెస్టినేషన్ ఫర్ హైదరాబాద్ పీపుల్. మస్ట్ విజిట్ అన్నమాట. ఒక వీకెండ్ పక్కగా ప్లాన్ చేసుకోండి. ఓకే, మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ కమెంట్ యువర్ ఒపీనియన్. థ్యాంక్ యూ. బాయ్.